డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మీరు ఎలాంటి విపరీతమైన బాధ అంటే ఇంకా ఇంతకు మించిన బాధ నా జీవితంలో రాదు అన్న బాధ చెప్పండి. ఒక్కటి చెప్తాను రాధా, నాకు చిన్నప్పుడు నేను ఎట్లా పెరిగాను చెప్పాను నీకు. అవును, విద్యుత్ సౌధలో నాకు జాబ్ వచ్చింది. ఓకే. 10th క్లాస్ అప్పుడు నేను చెప్పాక 10th క్లాస్ పెళ్లి చేశారని. ఆ అవును. తర్వాత 10th క్లాస్ అయిపోతుంది, జాబ్లో జాయిన్ అయినాక నేను ఇంటర్మీడియట్ అవన్నీ కట్టుకొని అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ కట్టుకొని పాస్ అయ్యి, అంటే ఇట్లా ఉంటూ కూడా ఓకే. చేసి నేను ప్రమోషన్స్ తెచ్చుకుంటూ అట్లా నా కాలక్షేపం చేసుకుంటూ వచ్చాను. ఈ ఇదిలో మళ్ళీ నాకు ఇంకొక వ్యక్తి నా జీవితంలో ప్రవేశించడం జరిగింది. అది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా పరిచయం కావడము, ఒకరిని ఇష్టపడ్డము. నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి పోతే కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టపడడం, వాళ్ళ మదర్ కానీ అందరు ఇష్టపడ్డము. సరే అతని మ్యారేజ్ కాలేదని చెప్పారు. సరే అంటే అమ్మ వాళ్ళు కూడా ఆలోచించారు. సరే బాగానే ఉంది, చిన్న పిల్ల కదా, ఒంటరిగా ఇక్కడ ఉండడం అంటే కష్టం కదా, సరే పెళ్లి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకోవడము. మళ్ళీ మ్యారేజ్ కావడము, అక్కడ స్టార్ట్ అయింది నాకు రెండో జీవితం. మళ్ళీ ఫస్ట్ జీవితమే బాగుండింది, ఎందుకంటే జబ్బుతో ఉన్న అక్కడ ఒక నీతి, ఒక పద్ధతి, పెద్ద చిన్న ఒక కృతజ్ఞత. నాకు ఇంత జరిగినా, ఇంత ఉన్నా, ఆ అమ్మాయి చిన్న పిల్ల అయినా కూడా సమాలించుకొని ఎవరికి చెప్పకుండా ఆ బాధను మింగుకొని నాకు ఇంత సేవ చేస్తుంది అనే ఒక కృతజ్ఞత అతనిలో ఉండింది. ఇక్కడ లేదు. ఇది ఏంటంటే ఇది వాంటెడ్లీ మోసం చేయాలని చెప్పి వచ్చిన వ్యక్తికి ఎట్లా ఉంటుంది అవన్నీ కూడా. అక్కడేమో దేవుడు అన్యాయం చేశాడు, మోసం చేశాడు. ఇక్కడేమో మనిషి మోసం చేశాడు, అంతే తేడా. రెండు వైపులా మోసపోవడమే అయింది. అక్కడ దేవుడు, ఇక్కడ మామూలు మనిషి మోసం చేశాడు. అంటే ఎందుకు అన్యాయం చేయాలనిపించింది తెలీదు. అతనికి మామూలుగానే ఇట్లా అలవాటు ఉందనుకుంటా, ఆడవాళ్ళని చూస్ చేసుకొని. కానీ చాలా పెద్ద ఫ్యామిలీ, మళ్ళీ అది చిన్న వ్యక్తి కూడా కాదు, మంచి ఫ్యామిలీ. ఎమ్మెల్యే కొడుకు, ఒక ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్, ఉమెనైజర్. కానీ అలా కనిపించరు మనిషి, చాలా గొప్పగా కనపడతారు. మా వాళ్ళు ఇప్పుడు కూడా ఆఫీసులో ఇప్పుడు కూడా సార్ దండం సార్ అంటారు వాళ్ళు చూస్తే. నిజం అట్లా కనిపిస్తారు మనిషి చూస్తే. నాకంటూ కొన్ని బాగా ఇంట్లో బాగా డబ్బు ఉండేవాళ్ళం కాబట్టి నాకు చాలా నగలు కానీ బట్టలు కానీ కొద ఉండేది కాదనమాట. ఒక్కదాన్నే పెరిగా కదా నేను. ఒకసారి నా నెక్లెస్ ఎవరో అడుగుతారు కదా పల్లెటూరులో, పెళ్ళికి పోయేస్తాం ఇక్కడ పోయిస్తాం అని అంటే, నాకు ఇష్టపడి చేయించుకున్న ఒక నెక్లెస్ ఉంటే మెల్లో, వాళ్ళు వచ్చి అడిగితే మా అత్త ఇచ్చింది వాళ్ళకి, వేసుకొనిలే అని చెప్పేసి. నాకు తెలియదు అది. నేను ఏదో ఆడుకుంటూ స్కూల్కి పోయి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు, నెక్లెస్ తీసుకొని వచ్చిన తర్వాత, ఇది మీ దగ్గర ఎందుకు ఉంది అని అడిగాను నేను. అంటే పెళ్ళికి పోయినాము, అమ్మ ఇచ్చింది అని చెప్పినారు. సరే నేను ఏం మాట్లాడి వెళ్ళిపోయినాక నగ తీసుకొని ఇసిరి బయటికి చేత్తో నుంచి బంగారు నగ ఇసిరి బయటికి కొట్టిన. ఎందుకంటే ఒకరు వేసుకుంది నేను వేసుకున్నాను తెలుసు కదా, నువ్వు ఎందుకు ఇచ్చినావు. ఆ తర్వాత నేను దాన్ని మెళ్ళో పెట్టుకోలే నేను. అట్లాంటి వ్యక్తిని, ఇంతమంది ఆడవాళ్ళతో తిరిగిన వ్యక్తితో నేను సంసారం చేశానంటే ఆ బాధ ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన. ఇప్పటికీ కూడా నాకు బాధ కనిపిస్తోంది, అంత నరకం అనిపించాను నేను. కానీ తట్టుకున్నా, ఎందుకంటే ఈ తట్టుకోవడం అనేది, దాన్ని ఓర్చుకోవడము, వాళ్ళతోనే బతకడం అనేది నాకు దేవుడు ఇచ్చిన, అది వరమో శాపమో నాకు తెలీదు. శాపమే నాకు ఇది. ఎందుకంటే ఈరోజు ఇవాళ అమ్మాయిలు ఇవాళ ఏదైనా ఒక చిన్న లోపం ఉందంటే వాడిని ఇట్లా తన్నేసి వెళ్ళిపోతున్నారు, పోరా అనేసి. మేము పోలేకపోయినాము. అట్లా పోయింటేనా బాగుండేదా. తెలిసింది నాకు ఒక 3-4 monthsకే తెలిసిపోయింది పెళ్ళైనాక. అడిగారా ఎప్పుడన్నా? అడగడం ఏంటి, ఇంకా వాళ్ళు నా దురదృష్టం ఏంటంటే పెళ్లి చేసుకొని నేను భార్యనయ్యి పెళ్లి చేసుకోకుండా అతనితో ఉండేవాళ్ళు, నా మీద గొడవ వచ్చేవాళ్ళు, కొట్లాడేవాళ్ళు, అవమానం చేసేవాళ్ళు. రోడ్డు మీదకి వస్తే నేను జాబ్ చేసేదాన్ని కదా, నేను కంపల్సరీ బయటికి రావాల్సిందే. ఇంకోటి, నాకంటూ ఒక ఉనికి ఉంది అక్కడ. నేను ఒక జాబ్ ఎంప్లాయీని, అక్కడ అన్నీ ఉంటాయి నాకు. వాళ్ళకి ఏమీ లేదు కదా, వాళ్ళతో రోడ్డు మీద వచ్చి కొట్లాడితే ఆమె ఎవరెవరికి తెలియదు, కానీ నేను తెలుసు అందరికీ. ఎంత ఘోరంగా ఉంటుంది ఏం అనలేక. అందులో మన సంస్కారము, మన సంస్కృతి మొదటి నుంచి నేను ఎట్లా బతికాము, వాళ్ళని ఆపలేకపోయేవాడు.
అతను. ఆ నరకం చాలా రోజులు భరించాను నేను పిల్లల కోసం, భరించాల్సి వచ్చింది కూడా. ఎందుకంటే ఏమి చేయను నేను ఇంకా అట్లాంటి పరిస్థితి. ఆఫీస్ ఉన్నారు మీరు ఆయనతో? 89లో మ్యారేజ్ అయింది. ఓకే. ఉన్నాను ఒక 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలు ఇదే అంటే భరించా. పిల్లలు భరిస్తారు, వాళ్ళు కూడా ఏం చేస్తారు ఇంకా. బాబు పుట్టిన తర్వాత నేను బయటకు వచ్చేసాను. బాబు పుట్టిన తర్వాత ఎందుకు బయట ఇన్నాళ్ళు భరించి నువ్వు ఎందుకు బయటకు వచ్చినావమ్మా అంటే, బాబుని చంపడానికి వచ్చేవాళ్ళు వాళ్ళు. చాలాసార్లు నేను ఎదుర్కొని. ఎవరు మీ వారు? మా వారు కాదు, ఆయనతో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యారు వాళ్ళు నాకంటే ముందు వచ్చారు కదా. పాపం వాళ్ళు పాపమే కదా, ఆడది కదా, అక్కడ నమ్మి వచ్చింది అతన్ని. అతను ఎందుకు అట్లా చెయ్యాలి? ఇప్పుడు నువ్వు ఎవరితోనో ఒకరితో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు మ్యారేజ్ చేసుకున్నావా లేదా అనేది పక్కకు పెట్టేసి, ఒక ఆడది నేను నమ్ముకొని వచ్చినప్పుడు నువ్వు అక్కడ నువ్వు ఆమెతోనే బతకండి. మీ బాబుని చంపనికి కూడా హెల్ప్ చేసి నేను అది కూడా చెప్తాను. నేను ఎప్పుడు వాళ్ళ గురించి నేను చెడుగా నేను కోపించుకోలేదు. ఎందుకంటే అది వాళ్ళ నైజం, అది వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. మేము అతనితో ఉన్నప్పుడు ఈవిడొచ్చి నిన్న మొన్న పెళ్లి చేసుకున్నాడని వచ్చేసి అందులో జాబ్ చేస్తుంది, మాకంటే బాగుంది, సెక్యూరిటీ ఉంది, ఆమెకి ఇంట్లో అందరూ ఉన్నారు అనేది వాళ్ళల్లో పుట్టి వాళ్ళు ఏం చేయడానికైనా వెనుకాడరు కదా. చాలా జరిగినాయి, చాలా 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 అంటే నరకం అనిపించిన నేను. ఇంకా ఇదే నరకం నాకు, ఫస్ట్ నరకం కాదు, ఇది నరకం. సో ఇప్పుడు ఆయన నుంచి మీరు 2 పిల్లల్ని తీసుకొని బాబుని తీసుకొని బయటకు వచ్చేసిన. పాప పెద్దది, బాబు చిన్నోడు. బాగా బయటకు వచ్చేసిన నేను. బాబును చంపడానికి వచ్చినప్పుడు నేను ఇంకా వచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఎందుకు వచ్చేసినా అని చెప్పిన. ఇప్పుడు భర్త అనేవాడు ఎందుకు? మాకు రక్షణగా ఉండాలి. నువ్వు నీ వల్లనే మేము భక్షింపబడతాం ఇక్కడ. నాకు అవసరమా నువ్వు? నా జాబ్ ఉంది, నేను బతుకుతామని మా మదర్ వాళ్ళకి అప్పుడు చెప్పినా నేను ఇదన్నీ కూడా. అప్పుడు వరకు వాళ్ళకి ఇవి కూడా చెప్పలే. అది ఎప్పుడు చెప్పలేదు, ఫస్ట్ అప్పుడు చెప్పలేదు అమ్మ వాళ్ళకి. ఎందుకంటే నా కూతురు ఇంత కష్టపడుతుంది అని వాళ్ళు ఎందుకు అనుకోవాలి? పోనీ నా బాధ ఏదో నేనే పడతాను వాళ్ళ వరకు ఎందుకు పోని వాళ్ళని అప్పుడు చెప్పలే, ఇప్పుడు చెప్పలే. ఎందుకంటే ఇదంతా ఇంత అవమానాలు, ఇంత కష్టాలు మళ్ళీ రెండోసారి చేస్తే కూడా ఇట్లా అయింది అని, అది కూడా నరకమే కదా వాళ్ళకి. ఆ నరకం నాతోనే పోని, వాళ్ళకి ఎందుకు చెప్పాలా అని ఇప్పుడు చెప్పాలి. అమ్మ ఫైనల్ గా ఒక్కటే నేను అడగాలనుకున్నా, మీ కూతురు చనిపోయారు కదా, ఒక 2 years అయిపోయింది కదా? 2 years. అడగొచ్చా? అడగచ్చు, అడగండి, పర్వాలేదు. ఎలా చనిపోయిందమ్మా? పాపను ఇష్టపడే చేసుకున్నారు వాళ్ళు. చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా బాగా ఉండేవాళ్ళు. అబ్బాయి ఒక రకమైన మెంటాలిటీ అతనికి. నాకెందుకు అప్పుడు నచ్చలేదు అబ్బాయి. నచ్చలేదు, వద్దు అనుకుంటే వాళ్ళు వదలలేదు, తిరగటం అట్లా అయింది. వద్దన్నానని పెళ్ళి అయితే అయ్యింది. మా ఇంట్లో అందరూ ఆ అమ్మాయిని సపోర్ట్ చేశారు. బాగుంటుంది చేద్దామంటే చేసాము. అదే అబ్బాయికి బాగా మనసులో పడిపోయింది. మీ అమ్మకు నేను నచ్చలేదు, నన్ను వద్దనింది అనేది ఆవిడ ఖచ్చితంగా పెట్టుకున్నాడు. ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్కటి ఉంటుంది కదా. అది ఇంకా చాలా విషయాలు అబ్బాయి వల్ల అంత సరిగా ఉండేది కాదేమనుకున్నా నేను. అమ్మాయిని మా ఇంటికి రానిచ్చేటోడు కాదు. పోనీ ఎక్కడో ఉందిలే, బతుకుతుంది కదా, బాగుంది అని అనుకున్నాను. కానీ కొద్ది రోజుల తర్వాత చాలా ఇబ్బంది పెడుతున్నాడు, కొడతాడు, ఇవన్నీ తెలిసిందనమాట. సో నేను ఈ మధ్యన అంటే ఒక 2 years అంతకుముందే చాలా ఆరోగ్యం పాడైపోయింది అమ్మాయికి. చాలా అంటే చాలా ఆరోగ్యం పాడైపోయింది. నేను వెళ్ళడానికి ఉండదు అక్కడికి, అమ్మని పంపడి ఇంటికి. ఇక్కడే కూకుట్పల్లి హౌసింగ్ బోర్డు. అట్లా జరిగిందనమాట. సో నేను చెప్పాను కదా, ఇప్పుడు కూడా ఒక బాధను మర్చిపోతాను నేను. అంతే, మర్చిపోండి ఏదో ఒకటి అది కూడా నాకు బాధనే అయిపోయింది. ఇంకా దాన్ని ఇంకా పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు అలవి కానప్పుడు నేను ఏం చేయగలుగుతాను? ఆ అమ్మాయికి చెప్పినా కూడా వచ్చేసేయమ్మా అని చెప్తాను. చెప్తే కూడా అమ్మాయి వినలేదు. అమ్మాయి కూడా 2 కూతుళ్ళు. వద్దమ్మా, పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి కదా అనేది. చాలా అందంగా ఉండేది అమ్మాయి. అట్లా అమ్మాయిని తీసుకుపోయి చేసుకొని అన్నబెట్టి లాస్ట్కి చాలా టార్చర్ అనుభవించింది తను. ఎప్పుడన్నా అనేది అనమాట, ఆ ఇంట్లో నేను ఒంటరిదాన్నమ్మా ఎంతమంది ఉన్నా కూడా అనేది. అది ఆ మాట గుర్తొస్తుంది నాకు రాదా ఎప్పుడన్నా కూడా. ఎంతమందికి ధైర్యం చెప్పాను, షీ టీంలో చేశాను, భరోసాలో చేశాను. ఎంతో మంది అమ్మాయిలు కష్టపడతా అంటే ఎంత నేను నిలబడి వాళ్ళకి అందరికీ చేశాను. ఎంత చచ్చిపోదాము, సూసైడ్ చేసుకుందామన్న వాళ్ళని కూడా నేను
నా దగ్గర పెట్టుకొని వాళ్ళకి జాబులు ఇచ్చి లేకుంటే ఇంకో చోట ఇప్పించి వాళ్ళకి లైఫ్ అంటే మళ్ళా తెలియాలని ఎంత చేసినా నేను అట్లాంటి దాన్ని లాస్ట్ నా బిడ్డకు నేను చేసుకోలేకపోయాను. అది నేను చచ్చిపోయినా కూడా నేను మర్చిపోలేను ఆ బాధ. అసలు ఏదో తిరుగుతూ ఉంటాను కానీ రోజు ఒకసారి గుర్తొస్తుంది అనమాట, ఏం చేశాను నేను అనుకుంటాను, నా బిడ్డను నేను కాపాడుకోలేకపోయాను అని అనిపించేది. పొద్దునే ఉమా చనిపోయింది, ఉమా కిరణ్ అంటే ఉమా చనిపోయింది ఆంటీ అని చెప్పి ఫోన్ చేశాడు. నేను నిజమే వింటున్నానా అనుకున్నా, నా బిడ్డ చనిపోవడం ఏంటి అనిపించింది. వెళ్ళాను హాస్పిటల్కి, అమ్మాయి డెడ్ బాడీని చూస్తుంటే కానీ ఏ తల్లికి రావద్దు బాధ. నేను ఒకటే చెప్తా తల్లిదండ్రులకు కూడా, మా నాన్న వాళ్ళు ఆ రోజు నాకు అత్తగారింటివి చెప్పద్దు రావద్దు అని అలా చెప్పారు బిడ్డకి. దానివల్ల నేను ఆత్మహత్య చేసుకుపోయాను కదా. ఈరోజు నా బిడ్డ కూడా అదే అంటే నేను చెప్పలేదు అమ్మాయికి, కానీ అజీర్ణమైపోతుంది అనుకుంటే మన భారతదేశంలో ఆడపిల్లలకి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.